పల్నాడు జిల్లా డిఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు స్టూడెంట్ యూనియన్లు బైఠాయింపు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఇటీవల ప్రకాష్ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూలుకు చెందిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు వివిధ స్టూడెంట్ యూనియన్లు కలిసి జిల్లా డిఈఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు నిర్వహించారు. డిఈఓ తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, నిజాలను బయటపెట్టాలని నినాదాలు చేశారు. ఇవ్వవలసిందిగా ఆ రోజు కూడా సోమవారం నాడే చెప్పడం జరిగింది. సో ఆ రోజు మళ్ళీ నేను 2 to 3 hours అయినా విచారణ నివేదిక నాకు అందకపోతే మళ్ళీ ఎంఈఓ గారిని నేను అడగడం జరిగింది. సో అప్పుడు స్కూల్ మేనేజ్మెంటు, పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వెళ్ళారని, అక్కడ వీళ్ళందరూ ఉన్నారని, అందుకనే నేను విచారణ చేయలేకపోయినానని ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. సరే, మరుసటి రోజు వెళ్ళి ఇమీడియట్గా ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తీసుకురమ్మని ఆ రోజు ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. అయితే మరుసటి రోజు ఎంఈఓస్ మీటింగ్ నిమిత్తము ఎంఈఓ గారు నెల్లూరు వెళ్ళటం వలన ఇమీడియట్గా డిప్యూటీఓ గారిని మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి విచారణ చేసి విచారణ నివేదికను ఇవ్వమని చెప్పడం జరిగింది. సో డిప్యూటీఓ నరసరావుపేట స్కూల్కి వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని, అట్లాగే పిల్ల ఏ క్లాస్ చదువుతుందో, ఏ సెక్షన్లో చదువుతుందో, ఆ సెక్షన్కి ఏ టీచర్స్ వెళ్తున్నారో ఆ టీచర్లు అందరినీ కూడా విచారణ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే ఆ పిల్ల ఏ సెక్షన్లో చదువుతుందో ఆ పీర్ గ్రూప్ పిల్లలందరినీ, సెక్షన్ పిల్లల్ని కూడా విచారణ చేసేసి ఆ తదుపరి ఆ పిల్ల తల్లిదండ్రుల్ని కూడా విచారణ చేసి సమగ్రమైనటువంటి నివేదిక నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో సాయంత్రము 5-6 గంటలకి డిప్యూటీఓ గారు రావడం జరిగింది. అయితే అప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని అప్పుడు చెప్పారు. మరి ఎఫ్ఐఆర్ నివేదిక దానిలో లేదు. సో ఎఫ్ఐఆర్ నివేదికను కూడా తీసుకొని రమ్మనమని అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమే రిక్వెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ని తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్లో ఏం రాశారో చూసుకొని దాని ప్రకారము చేస్తే దానిలో పిల్ల తల్లిదండ్రులు ఫోను రీచ్ అవ్వలేదండి అని చెబితే అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పటికైతే మీరు ఉన్న ఫ్యాక్ట్స్, మీరు మేనేజ్మెంట్ దగ్గర తీసుకొచ్చిన రిప్లై, అట్లాగే టీచర్స్ మీకు ఇచ్చిన రిప్లై, స్టూడెంట్స్ మీకు ఇచ్చిన రిప్లై, ఎఫ్ఐఆర్ కాపీ, ఈ 4 మీరు ఏదైతే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తున్నారో అది ఇచ్చి నెక్స్ట్ మీరు వెంటనే ఇప్పుడైతే మీరు సూచనలు చెబుతున్నారు ఇలా తల్లిదండ్రుల ఫోను, మీరు పర్సనల్గా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి అది కూడా వచ్చి నాకు దీనిలో ఇన్కార్పొరేట్ చేస్తేనే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు నివేదిక అవుతుంది, దాన్ని ఉన్నతాధికారులకి పంపించాల్సి వస్తుంది. కాబట్టి ముందైతే ఈ ప్రిలిమినరీ రిపోర్టుని యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈరోజు నేను మళ్ళీ మార్నింగ్ కూడా అసలు వాస్తవంగా ఇప్పుడు ఇదంతా మీరు రావటం అనేది మార్నింగే డిప్యూటీఓ గారికి వాళ్ళు వెళ్ళి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ డిప్యూటీఓ గారు నెంబర్ తీసుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది మార్నింగ్. సో తల్లిదండ్రుల నుంచి కూడా రిటర్న్ స్టేట్మెంట్లు ఏం జరిగింది అనేది పిల్ల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకొని అది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ మై ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఆ నివేదికను కూడా పంపించడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును కూడా మళ్ళీ ఈ 2 రిపోర్ట్ల పాటు ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కూడా ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మా తరఫున మేము చేస్తున్న ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి పోలీస్ రిపోర్ట్ కూడా వస్తుంది. అది కూడా మేము తీసుకొని ఫైనల్గా ఉన్నతాధికారులకు సమర్పించడం అనేది జరుగుతుంది. మిత్రులు నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల
23వ తారీఖున ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఒక ముస్లిం విద్యార్థినిపై చేయి చేసుకొని అనరాని మాటలన్నీ అనడం జరిగింది. దానిపైన 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి దానిపై ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. కాకపోతే డిఈఓ గారు అలాగే డిప్యూటీ డిఈఓ గారు ఒక నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది ఉంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే డిప్యూటీ డిఈఓ గారు వీళ్ళు కేవలం స్కూలు యాజమాన్యం దగ్గరికే వచ్చి నివేదిక తీసుకొని ఎట్లా అయితే బాధిత కుటుంబం కానీ లేకపోతే బాధిత మహిళ అయినటువంటి చిన్న పిల్ల 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ యొక్క విద్యార్థిని దగ్గర నివేదిక తీసుకోకుండా ఏకాభిప్రాయం తీసుకొని కేవలం ఒక విద్యా సంస్థను కాపాడటానికి పావులు కదుపుతా ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రానున్న రోజుల్లో మీరు గనక ఈ విద్యార్థినికి న్యాయం చేయలేకపోతే మీ యొక్క పిల్లలకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి ఇంట్లో పిల్లలైనా కానీ ఒకటే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ఇంటికి జరిగింది, రేపొద్దున ఇంకో ఇంటికి జరుగుతూ ఉంది. ఎట్లా అయితే 2008లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, విద్యార్థులపై ఎవరు చేసుకోకూడదు, ఏమన్నా వాళ్ళు తప్పు చేస్తే స్కూల్ నుంచి డిస్క్వాలిఫై అన్నా చేయాలి, లేకపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అయినా కానీ చెప్పడం జరగాలి. అంతేగాని ఇట్లా ఎలా పడితే అమానుషంగా కొట్టి వాళ్ళని విచక్షణరహితంగా తిట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. డిఓ గారు మీరు ఇరుపక్షాల యొక్క వాదనలు విని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలే కానీ ఒకళ్ళు చెప్పిందే విని ఇట్లా ఒక విద్యార్థిని యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. రేపొద్దున ఆ విద్యార్థిని కనుక ఏమన్నా చేసుకుంటే కనుక అది మీకే పాపం తగులుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కావున తల్లిదండ్రులకి విద్యార్థినికి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క కఠిన చర్యలు కనుక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరొకళ్ళు కూడా ఈ యొక్క విద్యార్థులు బలి అవుతారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులు నమస్కారాలు. ఇది మంగళవారం జరిగింది. సోమవారం నాడు ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రకాష్ నగర్ దానిలో స్కూల్ మేనేజ్మెంట్ ఒక పాపని పుట్టారన్న అభియోగము నాకు సోమవారము ఈవినింగ్ తెలిసింది. వెంటనే మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 నరసరావుపేట వాళ్ళని స్కూల్కి వెళ్ళి విచారణ చేపట్టి విచారణ నివేదికను 1 గంటలో ఇవ్వవలసిందిగా ఆ రోజు కూడా సోమవారం నాడే చెప్పడం జరిగింది. సో ఆ రోజు మళ్ళీ నేను 2 to 3 అవర్స్ అయినా విచారణ నివేదిక నాకు అందకపోతే మళ్ళీ ఎంఈఓ గారిని నేను అడగడం జరిగింది. సో అప్పుడు స్కూల్ మేనేజ్మెంటు, పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటంకి వెళ్ళారని, అక్కడ వీళ్ళందరూ ఉన్నారని, అందుకనే నేను విచారణ చేయలేకపోయినానని ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. సరే మరుసటి రోజు వెళ్ళి ఇమీడియట్గా ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తీసుకురమ్మని ఆ రోజు ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. అయితే మరుసటి రోజు ఎంఈఓస్ మీటింగ్ నిమిత్తము ఎంఈఓ గారు నెల్లూరు వెళ్ళటం వలన ఇమీడియట్గా డిప్యూటీఓ గారిని మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి విచారణ చేసి విచారణ నివేదికను ఇవ్వమని చెప్పడం జరిగింది. సో డిప్యూటీఓ నరసరావుపేట స్కూల్కి వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని, అట్లాగే పిల్ల ఏ క్లాస్ చదువుతుందో, ఏ సెక్షన్లో చదువుతుందో ఆ సెక్షన్కి ఏ టీచర్స్ వెళ్తున్నారో ఆ టీచర్లు అందరినీ కూడా విచారణ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే ఆ పిల్ల ఏ సెక్షన్లో చదువుతుందో ఆ పీర్ గ్రూప్ పిల్లలందరినీ, సెక్షన్ పిల్లల్ని కూడా విచారణ చేసేసి ఆ తదుపరి ఆ పిల్ల తల్లిదండ్రుల్ని కూడా విచారణ చేసి సమగ్రమైనటువంటి నివేదిక నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో సాయంత్రము 5-6 గంటలకి డిప్యూటీఓ గారు రావడం జరిగింది. అయితే అప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని అప్పుడు చెప్పారు. మరి ఎఫ్ఐఆర్ నివేదిక దానిలో లేదు. సో ఎఫ్ఐఆర్ నివేదికను కూడా తీసుకొని రమ్మనమని అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమే రిక్వెస్ట్ చేసి
ఎఫ్ఐఆర్ని తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్లో ఏం రాశారో చూసుకొని దాని ప్రకారము చేస్తే దానిలో పిల్ల తల్లిదండ్రులు ఫోను రీచ్ అవ్వలేదండి అని చెప్తే అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పటికైతే మీరు ఉన్న ఫ్యాక్ట్స్, మీరు మేనేజ్మెంట్ దగ్గర తీసుకొచ్చిన రిప్లై, అట్లాగే టీచర్స్ మీకు ఇచ్చిన రిప్లై, స్టూడెంట్స్ మీకు ఇచ్చిన రిప్లై, ఎఫ్ఐఆర్ కాపీ, ఈ నాలుగిట్లో మీరు ఏదైతే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తున్నారో అది ఇచ్చి నెక్స్ట్ మీరు వెంటనే ఇప్పుడైతే మీరు శుచిరాలు చెబుతున్నారు ఇలా తల్లిదండ్రుల ఫోను, మీరు పర్సనల్గా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలతో మాట్లాడి అది కూడా వచ్చి నాకు దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తేనే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు నివేదిక అవుతుంది, దాన్ని ఉన్నతాధికారులకి పంపించాల్సి వస్తుంది. కాబట్టి ముందైతే ఈ ప్రిలిమినరీ రిపోర్టుని యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈరోజు నేను మళ్ళీ మార్నింగ్ కూడా అసలు వాస్తవంగా ఇప్పుడు ఇదంతా మీరు రావటం అనేది మార్నింగే డిప్యూటీఓ గారికి వాళ్ళు వెళ్ళి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ డిప్యూటీఓ గారు నెంబర్ తీసుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది మార్నింగ్. సో తల్లిదండ్రుల నుంచి కూడా రిటర్న్ స్టేట్మెంట్లు ఏం జరిగింది అనేది పిల్ల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకొని అది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ మై ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఆ నివేదికను కూడా పంపించడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును కూడా మళ్ళీ ఈ 2 రిపోర్టుల పాటు ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కూడా ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మా తరపున మేము చేస్తున్న ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి పోలీస్ రిపోర్ట్ కూడా వస్తుంది. అది కూడా మేము తీసుకొని ఫైనల్గా ఉన్నతాధికారులకు సమర్పించడం అనేది జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నా నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 23వ తారీఖున ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఒక విద్యార్థిని, ముస్లిం విద్యార్థినిపై చేయి చేసుకొని అనరాని మాటలన్నీ అనడం జరిగింది. దానిపైన 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి దానిపై ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. కాకపోతే డిఈఓ గారు అలాగే డిప్యూటీ డిఈఓ గారు ఒక నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది ఉంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే డిప్యూటీ డిఈఓ గారు వీళ్ళు కేవలం స్కూలు యాజమాన్యం దగ్గరికే వచ్చి నివేదిక తీసుకొని ఎట్లా అయితే బాధిత కుటుంబం కానీ లేకపోతే బాధిత మహిళ అయినటువంటి చిన్న పిల్ల 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ యొక్క విద్యార్థిని దగ్గర నివేదిక తీసుకోకుండా ఏకాభిప్రాయం తీసుకొని కేవలం ఒక విద్యా సంస్థను కాపాడటానికి పావులు కదుపుతా ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రానున్న రోజుల్లో మీరు గనక ఈ విద్యార్థినికి న్యాయం చేయలేకపోతే మీ యొక్క పిల్లలకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి ఇంట్లో పిల్లలైనా కానీ ఒకటే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ఇంటికి జరిగింది, రేపొద్దున ఇంకో ఇంటికి జరుగుతూ ఉంది. ఎట్లా అయితే 2008లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, విద్యార్థులపై ఎవరు చేసుకోకూడదు, ఏమన్నా వాళ్ళు తప్పు చేస్తే స్కూల్ నుంచి డిస్క్వాలిఫై అన్నా చేయాలి, లేకపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అయినా కానీ చెప్పడం జరగాలి. అంతేగాని ఇట్లా ఎలా పడితే అమానుషంగా కొట్టి వాళ్ళని విచక్షణరహితంగా తిట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. డిఓ గారు మీరు ఇరుపక్షాల యొక్క వాదనలు విని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలే కానీ ఒకళ్ళు చెప్పిందే విని ఇట్లా ఒక విద్యార్థిని యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. రేపొద్దున ఆ విద్యార్థిని కనుక ఏమన్నా చేసుకుంటే కనుక అది మీకే పాపం తగులుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కావున తల్లిదండ్రులకి విద్యార్థినికి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క కఠిన చర్యలు కనుక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరొకళ్ళు కూడా ఈ యొక్క విద్యార్థులు బలి అవుతారని చెప్పి